కాలీవుడ్ స్టారు ధనుషు గట్లనే ఆనంద్ ఎల్రాయి వీళ్ళిద్దరూ మరోసారి ఇంకో సైన్మాకి సన్నాహాలు జరుపుతున్న సంగతి ఎరకనే. ఇక ఇప్పుడు ఆ సైన్మా గురించి ప్రకటించి ఏడాదిన్నర అయిందంట, ఇంకా సెట్ల మీదకి ఓలేదంటున్నారు. మళ్ళా ఈ సైన్మాకి ఆలస్యం గానికే ధనుషు వేరే సైన్మాలతోని బిజీగా ఉండడంతో గది సాధ్యపడలేదంట. ఇక అందుకని ఈ సంవత్సరం అక్టోబర్లా ఎట్లనైనా ప్రారంభించాలని డైరెక్టరు సంకల్పించుకున్నాడట. అందుకే కొద్ది నెలలకెళ్ళి ఆ సైన్మా పనులైతే ఇప్పుడు మొదలు పెట్టేసిండంట. ఇక ఇప్పుడు తేరే ఇష్కుమే అనే టైటిల్ ని సైన్మా కోసం అని చెప్పేసి ఖరారు చేసిరంట. మళ్ళా ఈ సైన్మాల ఏ విధమైన కథ ఉండబోతున్నదనంటే ఇక విషాదంతో కూడిన ప్రేమ కథతోని ఈ సైన్మా రాబోతున్నదనే సమాచారాలు అయితే వినబడుతున్నాయి. ఇక మళ్ళా ప్రేమ కథలు రూపొందించడంలా ఆయన చాలా స్పెషలిస్ట్ గినక ఇప్పుడు మళ్ళా గదే ఎమోషన్ ని తీసుకొని గదే పాయింట్ ను పెట్టుకొని ప్రేక్షకుల్ని కట్టి వడేసేటందుకు సిద్ధమవుతున్నాడని మనకి అర్థమైతేనే ఉన్నది. ఇక గతంలో చూసుకుంటే రంజానా అనే సైన్మా వీళ్ళిద్దరితోని ఎంత విజయం సాధించిందో అనేది కూడా మనకి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆ సైన్మా 30 కోట్లతో మొదలు పెడితే 100 కోట్ల వరకు వసూలు రాబట్టిందంటే ఇక రికార్డ్ అయినట్టే లెక్క కదా. మళ్ళా ఇప్పుడు గదే తరహాల ఆయన మళ్ళా ఎమోషన్ పాయింట్ ని చూపిద్దామని అనుకుంటున్నాడంట. మళ్ళీ ఇంతకీ సైన్మాల హీరోయిన్ ఎవలా అనే గురించి ఆలోచిస్తే మాత్రం ఇద్దరు ప్రముఖ బామ్మలు పోటీ పడుతున్నట్టు తెలుస్తున్నది. ఇక లేవలో కాదు, ఇక కొద్ది నాళ్ళకెళ్ళి యానిమల్ సైన్మాతోని తృప్తి డిమ్రీ మస్తుగా ఫేమస్ అయింది చూడురి. ఇక ఆమె ఒక ఆమె అంట. ఇక ఆమెతో పాటుగా ఇక రీసెంట్ గా కృతి సనన్ని కూడా సంప్రదింపులు జరిపినట్లు ఇక ఆలస్యంగా ఎలుగులోకి వచ్చింది. మళ్ళీ వీళ్ళిద్దరిలా సైన్మా కథకి మాత్రం ఇద్దరు మంచిగా సరిపోతారంట. ఇక ఇంతకీ ఎవరిని ఎంపిక చేయాలా అనే దాని మీద దర్శకుడు ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదని అర్థమవుతున్నది. ఇక ఎట్లనో సైన్మా సెప్టెంబర్లో మొదలు పెడతారు కాబట్టి ఆ నిర్ణయం అప్పటి వరకు తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఈ సైన్మాల ఇంతకీ హీరోయిన్ లెక్క మన తృప్తి డిమ్రీ ఛాన్స్ కొట్టేస్తుందా, లేకుంటే సీతమ్మ ఈ ఛాన్సు తనుకోబోతుందా అనే దాని గురించి కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.